జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. పోరాటం విలేకరులపై దాడి చేసే వారిని శిక్షించేంత వరకు జర్నలిస్టులపై దాడులా, జర్నలిస్టులపై దాడులా, జర్నలిస్టులపై దాడులా. వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత, వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత, విలేకరుల ఐక్యత, విలేకరుల ఐక్యత, విలేకరుల ఐక్యత. శిక్షించాలి విలేకరులపై దాడి చేసిన వారిని వెంటనే, శిక్షించాలి విలేకరులపై దాడి చేసిన వారిని వెంటనే, శిక్షించాలి విలేకరులపై, శిక్షించాలి జర్నలిస్టులపై దాడి చేసే వారిని వెంటనే, శిక్షించాలి జర్నలిస్టులపై దాడి చేసే వారిని వెంటనే. నిర్భయంగా రాస్తే విలేకరులపై దాడులా, నిజాలు నిర్భయంగా రాస్తే విలేకరులపై దాడులా, నిజాలు నిర్భయంగా రాస్తే విలేకరులపై దాడులా. శిక్షించండి, జర్నలిస్టులపై దాడి చేసిన వారిపైన క్రిమినల్ కేసులను వెంటనే, జర్నలిస్టులపై దాడి చేసిన వారిపైన వెంటనే, జర్నలిస్టులపై వాళ్ళ విలేకరు మీదనే దాడి జరిగింది. ప్రవీణ్ నువ్వు కనిపిస్తున్నావు కదా, సగం కట్టింగ్ పెడుతున్నావు. ఒక నిమిషం అన్న, మీరు యువతల బ్యాలెన్స్ అన్న అన్న చెప్పండి. నిన్న జరిగినటువంటి పోలవరం నియోజకవర్గం వచ్చేసి దుర్గా ప్రసాద్ పై జీ తెలుగు న్యూస్ ఛానల్ దుర్గా ప్రసాద్ పై దాడి చేసిన వ్యక్తులని అరెస్ట్ చేయాలని ఏపీఎంఎఫ్ తరఫున డోన్ నియోజకవర్గం నుండి మేము వచ్చేసి ఖండిస్తున్నాము. అదేవిధంగా విలేకరులపై దాడి చేసిన వ్యక్తులని వెంటనే క్రిమినల్ కేసులు పెట్టి వారిని శిక్షించాలని నియోజకవర్గం తరఫున కూడా మేము ఖండించడం జరుగుతుంది. అదేవిధంగా విలేకరులపై దాడి చేయడం చిగ్గు, ఎందుకంటే విలేకరులు నిజాలు నిర్భయంగా రాస్తారు కాబట్టి అటువంటి వ్యక్తులని ఏదో విధంగా అయినా సరే వాళ్ళని ఏదో విధంగా కించపరిచే విధంగానే దాడులు చేస్తే కానీ మన పైన అనుచిత వ్యాఖ్యలు చేయాలని తెలిసి విలేకరులపై దాడి చేయడం హీతమైన పని అని చెప్పి ఈ విధంగా మన ఏపీఎం తరఫున డోన్ నియోజకవర్గ జర్నలిస్టు తరఫున మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా విలేకరులపై దాడి చేసి జరగకూడదనే ఉద్దేశంతో మునుముందు భవిష్యత్ తరాలకు కూడా విలేకరులు దాడి చేస్తే ఏదో విధంగా ఉంటుందో అటువంటి వారిపై క్రిమినల్ కేసులు పెట్టి వారిని శిక్షించాలని కోరుతూ డోన్ నియోజకవర్గం తరఫున ఏపీఎంఎఫ్ తరఫున నాగరాజు ఖండిస్తున్నాం. కేవలం జర్నలిస్ట్ అంటే విధి నిర్వహణలో లోతుపాట్లు ఉంటాయి, దాన్ని చట్టపరంగా ఎదుర్కోవాలి కానీ భౌతికంగా దాడులు చేయడం మాత్రం అమానుష్యం. ఇటువంటి సంఘటనలు కూడా ప్రభుత్వం గమనించి అటువంటి వారిపైన కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. జర్నలిస్టులు ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించి మా సిద్ధాంతాలని ఉపదండు విన్యాసాలు చెప్తా ఉంటారు పవన్ కళ్యాణ్. ఆయనకు మీరు ఏం చెప్తారు? ఆయన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే దాడి చేయడం. జనసేన డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ గత మొన్న 3 రోజుల కిందట కూడా చెప్పాడు, ఏమని విలేకరుల మీద దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి హామీ కూడా ఇచ్చారు. దాన్ని జర్నలిస్ట్ కూడా నమ్మారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిన విషయాన్ని జనసేన ఎమ్మెల్యేని పట్టించుకోకపోతే ఎవరిని అడగాల? అడిగే హక్కున్న వాళ్ళు ప్రశ్నిస్తే దాడులు చేస్తే భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలు జరుగుతాయో వాళ్ళే ఆలోచించుకోవాలా. ఇటువంటివి జరగకుండా ప్రభుత్వమే జర్నలిస్టుల రక్షణ చట్టం అని ఒక చట్టం తీసుకొస్తే బాగుంటుందని మా జర్నలిస్ట్ తరపున మేము కోరుతున్నాం.